తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చింది. ఏమైనా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ బీజేపీ మీద ఎంత ఉంటుంది? ఏందోనండి మరి రేవంత్ బీజేపీలోకి వస్తారంటున్నారు. అది మిమ్మల్ని అడగాలి యాక్చువల్లీ మేము. మళ్ళీ అది మీరు అనట్లేదు, అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు బీజేపీలోకి వస్తున్నారని. కానీ ఒక రేవంత్ దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చింది రేవంత్ కంటే, ప్రధానమంత్రి గారితో ఒక స్టేజ్ షేర్ చేశారు సమ్ ఒఫిషియల్ ప్రోగ్రాంలో చేసి, मेरे बड़े भाई नरेंद्र मोदी जी अनानी हम भी गुजरात के जैसा आगे बढ़ना चाहते हैं, गुजरात मॉडल हम इंप्लीमेंट करना चाहते हैं तेलंगाना में అన్నాడు. ఆ క్షణం నుంచి రేవంత్ రెడ్డి ఉద్యోగం ప్రాబ్లంలో పడ్డది. అది గాంధీలకు నచ్చలేదు. మీకు ఈ రిజర్వేషన్లకు సంబంధించి చూడేదో డైలాగ్ నడుస్తూ ఉంది రేవంత్ గారికి మీకు. అండ్ వక్ఫ్ బోర్డు చట్టం మీరు రద్దు చేయాలంటున్నారు. అది ఎందుకంటే అది వక్ఫ్ బోర్డు చట్టం అంత దుర్మార్గమైన చట్టం ప్రపంచంలో ఉండదు. వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి పృథ్వీ ఇల్లు మాది అని క్లెయిమ్ చేస్తే మీ ఇల్లు వక్ఫ్ బోర్డు అయిపోయింది. అప్పుడు పృథ్వీ ఏం చేయాలి? వక్ఫ్ ట్రిబ్యునల్కి పోవాలి. వక్ఫ్ ట్రిబ్యునల్లో అందరూ ముస్లిం జడ్జిలు ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటే శిరోధార్యం. మళ్ళీ ఆ జడ్జిమెంట్ మీద మీరు హైకోర్టుకు పోలేరు. అందుకనే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ దేశంలో ముస్లిం పర్సనల్ లా వస్తుంది, మన రాజ్యాంగమే పోతుంది. మీరు మారుస్తారని ఇప్పుడు అంటున్నారు. మీరు ఈసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు. రాజ్యాంగం మార్చడానికి ఏందండి? 2/3 మెజారిటీ తోటి 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారికి 2/3 మెజారిటీ ఇష్యూ కాదు కదా. అమెండ్మెంట్స్ చేసినాం కదా, 370 చేసినాం కదా. సో అవన్నీ రేవంత్ కేవలం ఆ రోజు ఏ రోజైతే గుజరాత్ మోడల్ని మెచ్చుకున్నాడో అప్పటి నుంచి డిఫెన్స్ లో పడిపోయింది కాంగ్రెస్. అంటే మీకు ఇప్పుడు బలమైన ప్రత్యర్థి జీవన్ రెడ్డా ఆర్ బాజిరెడ్డా? సార్ బీఆర్ఎస్ సరే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎదగకుండా తెలంగాణలో సక్సెస్గా ఆపింది. బీఆర్ఎస్ ఆపింది. నేను ఒప్పుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం ఎక్కడ కూడా చేస్తలేదు. బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్కి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉంది కాబట్టి బీజేపీ నెక్స్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ గెలవడం ఈజీ. బీఆర్ఎస్ వీక్ అవటం బీజేపీ ఫ్యూచర్ కి మంచిది. సరే, ఇదే ధర్మపురి అరవింద్ గారు డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు. అఫ్ కోర్స్ 10,000 ఓట్ల తేడాతో చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఒక దశలో గెలుస్తారనుకున్నారు, ఓడిపోయారు. బట్ ఓటమే. మరి ఈ ఎంపీ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపించదా? మొన్న అసెంబ్లీ గెలవలేడు, ఇప్పుడు ఎంపీ ఎలా గెలుస్తారు? చూడండి, ఆ ఎన్నిక వేరు, ఈ ఎన్నిక వేరు. ఆ ఎన్నికలో నిజామాబాద్ పార్లమెంటులో నా లెక్క ప్రకారం అసలు కాంగ్రెస్కి ఒక సీటు కూడా రావాలి. ఏదైతే దుష్ప్రచారం చేసిండ్రో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ అని, ఇది కొంచెం ప్రజలలో బాగా ఎక్కింది.